నమస్తే వెల్కమ్ టు హాట్ టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు కౌంటింగ్ వేళ ఎన్నికల సీఈఓ హెచ్చరిక కౌంటింగ్ సజావుగా జరగకపోతే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా చాలా గట్టిగా చెప్పారు. పోలింగ్ జరిగినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 ఈవీఎంల ధ్వంసం, అనేక చోట్ల ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు. కానీ కౌంటింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా ఇలాంటివేవి ఉండకూడదు అని స్ట్రిక్ట్ రూల్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి. ఒకవేళ అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడును ఇట్లు ఎలక్షన్ కమిషన్. సో మొత్తాన్ని చూస్తే పోలింగ్ రోజు కన్నా కౌంటింగ్ రోజే ఆంధ్రప్రదేశ్లో అలజడి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రేరేపిత ప్రాంతాలలో కౌంటింగ్ సక్రమంగా జరుగుతుందా, పోలీస్ అధికారులు ఏ మేరకు గొడవలను నిలవరించగలరు, అదేవిధంగా పోలింగ్ సందర్భంగా హింసను అడ్డుకోలేకపోయినా ఎలక్షన్ కమిషనర్ కౌంటింగ్ రోజు ఏ మేరకు అడ్డుకోగలదు అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. కౌంటింగ్ సజావుగా జరుగుతుందా? ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు శ్రీనివాసరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. అదేవిధంగా ఉగ్గిరాల సీతారామయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లాకు సంబంధించి, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి. మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, అందరికీ, చూస్తున్న ప్రేక్షకులకు. సో పోలింగ్ రోజు అయితే అందరికి తెలిసిందే మోహన్ రెడ్డి గారు, అనేక ప్రాంతాల్లో గొడవలు జరిగినాయి, దాడులు, ప్రతిదాడులు, బాంబు దాడులు జరిగినాయి. పల్నాడు ప్రాంతంలో పోలీసులు గాలిలో కూడా కాల్పులు జరిపారు. మధ్యాహ్నం 3-4 వరకు పోలింగ్ ప్రశాంతంగానే ఉంది. సో 4 తర్వాత పల్నాడు ప్రాంతంలో అల్లర్లు విచ్చలవిడిగా జరిగాయి. సో కౌంటింగ్ ఎలా ఉండబోతుంది, కౌంటింగ్ రోజు ఎలా ఉండబోతా ఉంది? సో నిన్న 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ ఏజెంట్లకి ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది కొంత సంచలనాత్మకంగా మారింది. సో మీరైతే మౌనంగా ఉండొద్దు, లేకపోతే ప్రశాంతంగా ఉండొద్దు, అవతల వ్యక్తులు కనుక ఏదైనా బ్యాలెన్స్ తప్పితే మీరు కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలంటే ఆయన మాట్లాడిన మాటలు మరి రేపు కౌంటింగ్ రోజు ఏమైనా ప్రభావితం చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా? నమస్కారం అండి. మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి విధానాన్ని వక్రీకరించి కొన్ని మీడియా ఛానల్ అట్లా మాట్లాడుతున్నాయి, చూసిన నేను కూడా 2-3 ఏళ్లలో. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా చెప్పలేదు. మీరు కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చోండి, కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చున్న వ్యక్తులు అయిపోయినంత వరకు అక్కడే ఉండండి. కొంచెం వాళ్ళు ఏదైనా మన మీద దౌర్జన్యం చేయడానికి అవకాశం ఉంది, ఆ దౌర్జన్యం చేసినా కూడా మీరు సక్రమంగా అక్కడే ఉండి నిలబడి ఆ కార్యక్రమం పూర్తి అయిపోయినంత వరకు ఉండండి అనే విధంగా ఆయన చెప్పడంతో పాటు మనకు బాగా తెలిసిన విషయమే, గతంలో ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు తక్షణం మార్చడం కానీ, వాళ్ళ మీద ఇంకొంచెం అభియోగాలు ఎక్కువ చూపించి వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇందులో భాగంగానే వాళ్ళకి పూర్తి స్థాయిలో సపోర్ట్ గా పనిచేస్తుంది. సరే, వాళ్ళు ఏది చేసినా కూడా మన వంతు బాధ్యతగా మనం సక్రమంగా అక్కడ ఉండి నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కొంచెం మంచి యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉండనే విధంగా ఆయన చెప్పడంతో పాటు మనం ఇవన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కన్నా ముందే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, ఎక్కడెక్కడ ఫిర్యాదులు ఇచ్చినారో అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సూచించినటువంటి వ్యక్తుల్ని అక్కడ నియమించడం జరిగింది. నియమించిన తర్వాత కూడా అక్కడ గలాట జరిగిందంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా, ప్లాన్ పరంగా అక్కడ జరిగిందనడానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా నాకు తెలిసినంత వరకు అనంతపురం జిల్లాలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీలో చేరిన, మా పార్టీ నుండి తెలుగుదేశంలో చేరినటువంటి వ్యక్తి ఒక ఎస్టీ క్యాండిడేట్ మీద దాడి చేసి అతని కాలు చేతులు ఎరగొట్టే అతన్ని హాస్పిటల్ చేర్పించిన తర్వాత ఆ కేసు ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ డిఎస్పీని ప్లస్ డిఎస్పీ 3 నెలల కింద వచ్చినటువంటి డిఎస్పీని ఇక్కడ ఉన్నటువంటి అమిరెడ్డి అనే డిఐజీ గారిని
ఇద్దరిని మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేక ప్రాంతాల్లో. మన చంద్రగిరిలో చూసినాం. చంద్రగిరిలో వీళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత మార్చినటువంటి డిఎస్పీ గారిని 3 నెలల కిందట వచ్చినటువంటి డిఎస్పీ గారిని మార్చడం జరిగిందంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా అవసరమైతే ఎన్నికల కమిషన్ గెలిపించాలి, దగ్గర నుండి గెలిపించాలనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందులో భాగమే ఈ అలజడులు సృష్టించడం, ఈ విధంగా చేయడం. ఇక లాస్ట్ కి ఏం చేస్తున్నారంటే కనీసం కౌంటింగ్ రోజైనా మనం ఏదైనా అవకాశం దొరికితే ఇబ్బందులు పెట్టి ఆ అవకాశం ఉన్న చోట పోస్టల్ బ్యాలెట్ ఒక విధంగాను, ఇంకా ఏదైనటువంటి ఒక సందర్భాల అవకాశం దొరికితే చేపించి వాళ్ళని గెలిపించాలనే ఆలోచన వాళ్ళకేదో సీరియస్ గా తీసుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడి అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము భయపడి వాళ్ళకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. 5 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి మాకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, మాకు ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో స్వయంగా పోటీ చేసినటువంటి అభ్యర్థి తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ట్రాక్టర్లో రాళ్ళు వేసుకుని పొగపాములు వేసుకుని పోయి ఇంటి మీదకి పోయి దాడి చేసి అవన్నీ కల్లారా కనపడితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు వాళ్ళందరినీ ఇల్లు మారుస్తారు. అంటే వీళ్ళకు ఎక్కడ అనుకూలిస్తే, ఎక్కడ వ్యతిరేకంగా కనిపిస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా మార్చేయడం. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మార్చుకుంటూ పోతున్నారు. అంటే ఏ ఉద్దేశం ఉంది, ఏ ఆలోచన ఉంది అనే దానికి దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఎన్నికల కమిషన్, తెలుగుదేశం పార్టీ ఒక విధమైనటువంటి అలజడి సృష్టించి ఖచ్చితంగా మేము విన్ కావాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే పూర్తి ప్రజల తీర్పు ఉంది. ఆ తీర్పు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మీరు ఉండండి, అక్కడ మీరు ఉండి ఖచ్చితంగా కౌంటింగ్ అయిపోయినంత వరకు నిలబడుకోండి. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదైనా ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టి వాళ్ళు బయటకు పంపిస్తారు. గతంలో 1996లో రాజశేఖర రెడ్డి గారు కడపలో పార్లమెంట్ కు పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కలిసి అసమ్మతి లేపి రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశంలో భాగంగా విపరీతమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం రాష్ట్రం మొత్తం తెలుసు. రాష్ట్రం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు స్వయంగా పోయి డిక్లేర్ చేయండి, సీఎం గారు చెప్పినారని చెప్పి కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు అధికారి నేనా మీరా, సరే మీరు బయటికి పోండి అని చెప్పిన తర్వాత బయటికి పంపిస్తే లాస్ట్ కు ఎస్పీ గారు వచ్చి కౌంటింగ్ లో గలాటలు లేపించి కౌంటింగ్ లో ఉన్నటువంటి ఏజెంట్లను బయటికి పంపించిన తర్వాత అక్కడ మనం ఖచ్చితంగా గెలిచాలనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మెజార్టీ 3000 కదా రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ. అదే రాత్రింపవళ్ళు రాజశేఖర రెడ్డి గారు పోలింగ్ లోనే ఉన్నారు, బయటకు కూడా రాలేదు. నేను బాగా గమనిస్తూనే ఉన్నాను. ఉదయం నుండి సాయంత్రం 2 రోజులు పట్టింది అది కౌంటింగ్ కూడా. అప్పుడు మళ్ళీ ఎస్పీ గారు పదే లోపలికి పోతుంటే నీకు అవసరం లేదా, నువ్వు బయట కూర్చో, నువ్వు ఎందుకు వస్తున్నావు మాటికి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆయన రానికుండా బయటకు పంపించిన తర్వాత అప్పుడు కౌంటింగ్ లో 3000 చిల్లర గెలవడం జరిగింది. అంటే అప్పటికి డబ్బులు, తెలుగుదేశము, అసమ్మతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, పోలీసులు మొత్తం అందరూ ముక్కుమ్మడిగా దాడి చేసి రాజశేఖర రెడ్డి గారిని ఆ విధంగా ఆ రోజు చేసినారు. ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, దేశంలో ఉన్నటువంటి పార్టీలను కూడా కలుపుకొని వీళ్ళు ముందుకు రావడమే కాకుండా పోలీసులను వీళ్ళను చేతుల్లో పెట్టుకొని, ఎన్నికల కమిషన్ వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు డబ్బులు. ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ చేతిలోనే ఉందా మోహన్ రెడ్డి గారు? ఎన్నికల కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఇండిపెండెంట్ బాడీ కదా ఎన్నికల కమిషన్. ఎవరండి ఇండిపెండెంట్ పైన చెప్పడానికే పనికొస్తుంది కానీ ఇండిపెండెంట్ బాడీ తిన్న ఎక్కడ కనిపిస్తుంది? నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అనంతపూర్ లో నా కళ్ళ ముందర జరిగినటువంటి సాక్ష్యాలే నేను చెప్తున్నా కదా. ఇక్కడ అంటే ఒకవేళ రేపొద్దున ఫలితాలు మీకు అనుకూలంగా రాకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా కూటమి నేతలకు సహకరించింది, అందరూ కలిసి కుట్ర చేసి మమ్మల్ని ఓడించారు, లేకపోతే ప్రజలు మాకే తీర్పిచ్చారని చెప్పేసి రెడీ చేసుకుంటున్నారు ముందుగానే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ ఆ విధమైనటువంటి అభిప్రాయం రావడానికి వీళ్ళు ఏదైనా గతంలో చేసినటువంటి ఘనకార్యాలతో పాటు వీళ్ళు కొత్త కూటమి ఏంటనో, కొత్త నాయకులు ఏంటనో, కొత్తగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఏంటనో మీరు చెప్పినట్టు ఉండొచ్చునేమో. కానీ వీళ్ళందరినీ చూసినారు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చూసినారు, 10 సంవత్సరాలు పైబడి ప్రధానమంత్రిగా ఇక్కడ అలయన్స్ పెట్టుకుని చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని చూసినారు, పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలుగా ఆయన పార్టీలో తిప్పుతున్నటువంటి విధానాన్ని చూసినారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏమో అమాయకులు కాదు కదా, ప్రజలకు అన్ని తెలుసు. గతంలో అయితే తెలియకుండా ఒకటే మీడియాను, ఒకటే పేపర్ ఏదో ఒకటి వాళ్ళు చెప్పింది వేదం లాగా జరిగింది కాబట్టి అవన్నీ కరెక్ట్ అదే అనిపించే విధంగా కనపడింది కాబట్టి ఆ రోజు ఆ విధంగా నమ్మి ఒకవేళ వీళ్ళకి చేసిండొచ్చు. ఈ రోజు ఆ విధంగా లేదు. ఉదయం ఏదో చిన్న చిక్కుమంటనే ఇమ్మీడియట్ తెలుసుకుంటే పరిస్థితిలో ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ చైతన్యమైనారు. కాబట్టి వీళ్ళు చెప్తేనో, వీళ్ళు చూస్తేనో, వీళ్ళు కలిస్తేనో, వీళ్ళు మాట్లాడితేనో, వీళ్ళు డబ్బులు పంపిణీ చేస్తానో గెలిపించాలనే ఉద్దేశం ప్రజలకు లేదు. 5 సంవత్సరాలు వీళ్ళు ఎంటుండి వీళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి నాయకుల్ని వదిలిపెట్టుకుని ఎక్కడో పోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ముఖ్యమంత్రులు చేసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు కష్టాలు పడాలని ఏ ప్రజలు కోరుకోరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎం గా 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, చేస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారా? వైజాగ్ 9వ తారీఖు ఏమండి టికెట్స్ బుక్ చేసుకున్నారా మోహన్ రెడ్డి గారు?
బుక్ చేసుకోకపోతే అప్పటికప్పుడే మాకు వెహికల్ ఉన్నాయి కదా, వెహికల్ కూడా పోవచ్చు కదా, టికెట్ బుక్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి పోవడానికి ఇక్కడ కౌంటింగ్ కార్డు ఉండాల్సి వస్తుంది, ఇక్కడ చూసుకొని అక్కడ తర్వాత బయలుదేరి చేరుకోవచ్చు. ఆ ఇబ్బంది కౌంటింగ్ అనే దానికి చాలా 4వ తారీఖు కౌంటింగ్, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం మధ్యలో 4 రోజులు గ్యాప్. అందుకనే పర్సనల్ వెహికల్ లో పోవచ్చు, లేదంటే ఇక్కడ బెంగళూరు దగ్గర. మొన్న ఒక వారం క్రితం అన్ని బుక్ అయిపోయినాయి వైజాగ్ లో 9వ తారీఖు, ఎక్కడా కూడా ఏం లేవు, ఖాళీలు లేవు, ఫ్లైట్లు, ట్రైన్లు, హోటల్స్ అని. అంటే అందుకంటే ఇప్పుడు రాష్ట్రం కాదు, భారతదేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ వేరు, గతంలో జరిగినటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. 151 సీట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన ఓడిపోతున్నాడు అనే విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్టు వీళ్ళందరూ కలిసినారు కాబట్టి 3 పార్టీలు ఏకమై అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో పాటు ఎన్నికల కమిషన్ తో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళు పెట్టి నడిపిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఓడిస్తున్నారా, ఓడించాలని ప్రయత్నంలో వీళ్ళు ఏమైనా సక్సెస్ అవుతారా, ఏంది పరిస్థితి అని భారతదేశం మొత్తం చూస్తుంది. అంటే వీళ్ళు బీజేపీలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రవర్తించారు, అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు ఏ విధంగా వాళ్ళు కూలదోసినారు, ఈ కూలదోసినటువంటి విధానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. కాబట్టి దాంట్లో మనం ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్